నెక్స్ట్ వచ్చేసి రిడక్షన్ ఫార్ములాస్ రిడక్షన్ ఫార్ములాస్ వచ్చేసి మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, 6 ప్రాబ్లమ్స్ లో కంపల్సరీ 1 ప్రాబ్లం వస్తుంది 7 మార్క్స్ కి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 6 ప్రాబ్లమ్స్ అనేవి జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా, సో ఫస్ట్ రిడక్షన్ ఫార్ములా వచ్చేసి రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ sin power nx dx, sin power nx dx for an integer n greater than or equal to 2, n greater than or equal to 2. దీనికి చిన్న ప్రాబ్లం కూడా ఉంటుందమ్మా. evaluate integral sin power 4x dx, evaluate integral sin power 4x dx. సో రిడక్షన్ ఫార్ములా ఇంటిగ్రల్ sin power nx dx కి రిడక్షన్ ఫార్ములా ఫైండ్ చేసినందుకు 5 మార్క్స్ ఇస్తారు. ఈ ప్రాబ్లం ఈ సొల్యూషన్ ఫైండ్ చేసినందుకు 2 మార్క్స్ ఇస్తారు. మొత్తం వచ్చేసి 7 మార్క్స్. 6 రిడక్షన్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇవిగా నేర్చుకోకపోతే అంతే సంగతి ఇంకా. ఓకేనా, కంపల్సరీ 1 క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిడక్షన్ ఫార్ములా ఫైండ్ చేద్దాం మనం. ఇంటిగ్రల్ sin power nx dx కి సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ లెట్ I equal to integral sin power nx dx అని రాసుకుంటాం. sin x power n dx అని రాసుకుంటాం. సో ఇక్కడ చూడండి మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్యాపిటల్ ఈక్వల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే I equal to integral sin power n minus 1x into sin x dx అని రాసుకుంటాం. ఇలా రాసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ n minus 1 into x అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి పవర్ లో ఏముంటుంది 1, బేస్ ఈక్వల్ కాబట్టి పవర్ సెట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో x పవర్ n minus 1 plus 1 అని రాసుకుంటాం. ఈ -1 కి +1 క్యాన్సిల్ అవుతే రిమైనింగ్ ఏముంటుంది x పవర్ n అని ఉంటుంది. దీంతో కంపేర్ చేయండి. దీంతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ పవర్ లో ఏముంటుంది 1 ఉంటుంది. సో ఈ పవర్స్ రెండు యాడ్ చేసుకుంటే ఇక్కడ ఉంటే -1 కి ఇక్కడ ఉంటే +1 కి క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది sin పవర్ nx వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే రెండు వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. రెండు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు దేన్ని f(x) అనుకోవాలి, దేన్ని g(x) అనుకోవాలి అనేది కన్ఫ్యూషన్ ఉంది. సో దానికోసం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అనేది ఏ ఫంక్షన్కి అయితే వస్తుందో దాన్ని g(x) అనుకుంటాం. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేని ఫంక్షన్ ఏమనుకుంటామంటే f(x) అనుకుంటాం. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ దేనికి వస్తుంది, sin x వస్తుంది. sin x ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, జస్ట్ సింప్లీ -cos x. ఓకేనా, దీనికి sin పవర్ n minus 1x కి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ రాదు కాబట్టి దీన్ని ఏమనుకుంటామంటే f(x) అనుకుంటాం. దీని వచ్చేసి g(x) అనుకుంటాం. సో f(x) sin పవర్ n minus 1x. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి f'(x) దీనికి f'(x) ఫైండ్ చేయాలి. సో మనకి డిఫరెన్షియేషన్ ఫార్ములా ఉంది d/dx x పవర్ n ఈక్వల్ టు n into x power n minus 1, n into x power n minus 1. x power n కి డిఫరెన్షియేషన్ ఏమొస్తుందంటే n into x power n minus 1. దీంతో కంపేర్ చేయడం. దీంతో కంపేర్ చేసినప్పుడు x ప్లస్ లో ఏముంటుందంటే sin x ఉంటుంది. n ప్లస్ లో వచ్చేసి n minus 1 ఉంటుంది. సో సొల్యూషన్ లో కూడా మనం n ప్లస్ లో n minus 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, x ప్లస్ లో sin x సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ n into x power n minus 1 అంటే n ప్లస్ n సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, n minus 1, x ప్లస్ లో sin x, పవర్ లో మళ్ళీ n minus 1 ఉంది, n ప్లస్ లో n minus 1 minus 1. ఓకేనా, x ఈక్వల్ టు ఏమనుకున్నాం, sin x అనుకున్నాం. ఓకేనా, x ఈక్వల్ టు ఏమనుకున్నాం, sin x అనుకున్నాం. x అనుకున్నానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. sin x కి డిఫరెన్షియేషన్ ఏమొస్తుందంటే cos x వస్తుంది. sin x కి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది, cos x వస్తుంది. సో f'(x) equal to n minus 1 into sin x whole power n minus 2 into cos x. సో ఇక్కడ g(x) equal to ఏం రాసుకుంటామంటే sin x అని రాసుకుంటాం. g(x) equal to ఏం రాసుకుంటాం, sin x అని రాసుకుంటాం.
ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏ రూల్ యూజ్ చేస్తాం అంటే బై పార్ట్స్ రూల్ యూజ్ చేస్తాం. ఇంటిగ్రల్ f of x into g of x dx ఈక్వల్ టు f of x ఇంటిగ్రల్ g of x dx మైనస్ ఇంటిగ్రల్ f dash of x ఇంటిగ్రల్ g of x dx హోల్ dx ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా, ఆ ఫార్ములా యూజ్ చేస్తాం ఇప్పుడు. సో దీని కంటిన్యూషన్ ఐ దీని సారీ మనకి ఐ అని ఈక్వల్ చేస్తుంటాం. ఐ అని ఈక్వల్ టు ఫస్ట్ f of x అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో ఉండే ఫంక్షన్స్ వాల్యూస్ మొత్తం దీంట్లో ఉంటాయి మనకి. f of x అంటే ఏం తెలుసు మనకి sin పవర్ n మైనస్ 1x. సో sin పవర్ n మైనస్ 1 ఇంటూ x ఇంటిగ్రల్ g of x dx అంటే g of x అంటే ఏం తెలుసు sin x. sin x ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది మైనస్ cos x. ఓకేనా, మైనస్ ఇంటిగ్రల్ f dash of x అంటే ఈ టర్మ్ మొత్తాన్ని రాసేస్తాం. f dash of x అంటే n మైనస్ 1 ఇంటూ sin x హోల్ పవర్ n మైనస్ 2 ఇంటూ cos x. అగైన్ ఇంటిగ్రల్ g of x dx అంటే g of x అంటే ఏం తెలుసు sin x. ఓకేనా, sin x ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది సో sin x ఇంటిగ్రేషన్ వచ్చేసి మైనస్ cos x ఇంటూ dx. ఓకేనా, సో దట్ I n ఈక్వల్ టు మైనస్ sin పవర్ n మైనస్ 1x ఇంటూ cos x. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ n మైనస్ 1 అనేది కాన్స్టెంట్ గా బయట రాసేస్తాం. ఇంటిగ్రల్ sin x పవర్ n మైనస్ 2 సో cos x ఇంటూ cos x ఏమవుతుంది cos స్క్వేర్ x ఇంటూ dx. మళ్ళీ ఇంకొక ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా యూజ్ చేస్తాం. sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈక్వల్ టు ఏం రాసుకుంటామంటే 1 అని రాసుకుంటాం. ఇక్కడ నుంచి cos స్క్వేర్ x ఈక్వల్ టు ఏం రాస్తామంటే 1 మైనస్ sin స్క్వేర్ x. cos స్క్వేర్ x ఈక్వల్ టు ఏం రాస్తాం 1 మైనస్ sin స్క్వేర్ x. I n ఈక్వల్ టు మైనస్ sin పవర్ n మైనస్ 1x ఇంటూ cos x ప్లస్ n మైనస్ 1 ఇంటిగ్రల్ sin x పవర్ n మైనస్ 2 cos స్క్వేర్ x అంటే మనం cos స్క్వేర్ x ఈక్వల్ టు ఏం రాసుకుంటామంటే 1 మైనస్ sin స్క్వేర్ x ఇంటూ dx. ఓకేనా, cos స్క్వేర్ x ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ x dx. సో I n ఈక్వల్ టు మైనస్ sin పవర్ n మైనస్ 1x ఇంటూ cos x ప్లస్ ఈ sin x పవర్ n మైనస్ 2 ఉంది కదా దాన్ని 1 తో ఒకసారి మల్టిప్లికేషన్ చేస్తాం. sin స్క్వేర్ x తో ఒకసారి మల్టిప్లికేషన్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఇంటిగ్రల్ ని dx ని సెపరేట్ గా రాస్తాం. అలా రాసేటప్పుడు ఈ కాన్స్టెంట్ ని రెండింటికి రాస్తాం. సో ఫస్ట్ చూడండి n మైనస్ 1 ఇంటిగ్రల్ sin x పవర్ n మైనస్ 2 ఇంటూ dx ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ ఈ n మైనస్ 1 ఇక్కడ కూడా రాస్తాం. n మైనస్ 1 ఇంటిగ్రల్ sin x పవర్ n మైనస్ 2 ఇంటూ sin స్క్వేర్ x dx. ఓకేనా, ఇలా. సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్ I n ఈక్వల్ టు మైనస్ sin పవర్ n మైనస్ 1x ఇంటూ cos x ప్లస్ n మైనస్ 1. ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ sin x పవర్ n మైనస్ 2 dx ఉంది. మనం స్టార్టింగ్ లో I n ఈక్వల్ టు ఏం రాస్తున్నాం అంటే ఇంటిగ్రల్ sin పవర్ nx dx అని రాస్తున్నాం. ఓకేనా, ఇక్కడ n ఉంటే ఇక్కడ I n అని రాసుకుంటాం. n మైనస్ 1 అని అనుకోండి ఇంటిగ్రల్ sin పవర్ n మైనస్ 1 x dx అని రాసుకుంటాం. I n మైనస్ 2 అని అనుకోండి ఇంటిగ్రల్ sin పవర్ n మైనస్ 2 ఇంటూ x dx అని రాసుకుంటాం. ఇలా ఇక్కడ n మైనస్ 2 ఉంటే ఇక్కడ n మైనస్ 2 అని రాసుకుంటాం. ఇక్కడ n మైనస్ 1 ఉంటే ఇక్కడ n మైనస్ 1 అని రాసుకుంటాం. సారీ n మైనస్ 1 అని రాసుకుంటాం. ఇక్కడ n ఉంటే ఇక్కడ n అని రాసుకుంటాం. సో ఇక్కడ కూడా ఏముంది n మైనస్ 2 ఉంది కాబట్టి I n మైనస్ 2 అని రాసుకుంటాం. దీని మొత్తం ప్లస్ లో I n మైనస్ 2 అని రాసుకుంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ బాక్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మైనస్ n మైనస్ 1 ఇంటిగ్రల్ ఇక్కడ చూడండి బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. పవర్స్ ఏముంది n మైనస్ 2 ప్లస్ 2 మైనస్ 2 కి ప్లస్ 2 క్యాన్సిల్ పోతే ఏముంటుంది n మాత్రమే ఉంటుంది అంటే sin పవర్ nx dx. ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి I n ఈక్వల్ టు మైనస్ sin పవర్ n మైనస్ 1x cos x నెక్స్ట్ n మైనస్ 1 I n మైనస్ 2 మైనస్ ఆఫ్ n మైనస్ 1 I n అని రాసుకుంటుంది.
ప్లస్ ఎలా అంటే ఇంటిగ్రల్ sin పవర్ nx dx ఈక్వల్ టు తెలుసు మనకి in అని తెలుసు. ఈ నెగటివ్ టర్మ్ అంతా ఇక్కడ తీసుకొస్తాం రా. in నెగటివ్ వస్తే పాజిటివ్ అవుతుంది ప్లస్ n మైనస్ 1 in మైనస్ sin పవర్ n మైనస్ 1x ఇంటూ cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. ఓకేనా? నెక్స్ట్ in కామన్ దీని మధ్యలో in కామన్ తీస్తే 1 ప్లస్ n మైనస్ 1 మైనస్ sin పవర్ n మైనస్ 1x ఇంటూ cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. మైనస్ 1 కి ప్లస్ 1 కి ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ స్మాల్ n ఎగ్జిస్ట్ అవుతుంది. n అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ దట్ ఈస్ ఏమవుతుంది అంటే డివిజన్ అవుతుంది. సో in ఈక్వల్ టు మైనస్ sin పవర్ n మైనస్ 1x ఇంటూ cos x బై n ప్లస్ n మైనస్ 1 బై n in మైనస్ 2. ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే n ని దీని డినామినేటర్ లో ఒకసారి రాసుకుంటాం, దీని డినామినేటర్ లో ఒకసారి రాసుకుంటాం. సో దిస్ ఈస్ ద రిడక్షన్ ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ వాడు ప్రాబ్లం కూడా ఇచ్చున్నాడు. సో ప్రాబ్లం కూడా ఫైండ్ చేద్దాం మనం. సో ప్రాబ్లం ఏమి ఇచ్చున్నాడంటే మా evaluate integral sin power 4x dx అని ఇచ్చున్నాడు. evaluate integral sin power 4x dx ఇచ్చున్నాడు. సో మనకు వచ్చేసి అక్కడ స్టార్టింగ్ లో మనం ప్రాబ్లం ఏమి ఇచ్చున్నాడు? ఇంటిగ్రల్ sin power nx dx అని ఇచ్చున్నాడు. sin power nx dx అని ఇచ్చున్నాడు. ఈ రెండింటిని కంపేర్ చేయండి. n ప్లస్ ఏమొస్తుంది మనకి? 4 వస్తుంది. సో n ఈక్వల్ టు 4 అని సబ్స్టిట్యూట్ చేస్తాను. n ఈక్వల్ టు 4. ఈ ఫార్ములాలో n చోట సింప్లీ 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటాను అంతే. సో in అంటే i4 ఈక్వల్ టు n మైనస్ 1 అంటే 4 మైనస్ 1 అంటే ఏమొస్తుంది? 3 అంటే sin క్యూబ్ x cos x బై 4. ఓకేనా? ప్లస్ n మైనస్ 1 అంటే 4 మైనస్ 1 అంటే 3 బై 4. 4 మైనస్ 2 అంటే 2. నెక్స్ట్ i4 ఈక్వల్ టు మైనస్ sin క్యూబ్ x cos x బై 4 ప్లస్ 3 బై 4. ఇప్పుడు i2 అంటే సో ఇక్కడ n ప్లస్ 2 ఉంది కాబట్టి మళ్ళీ ఈ ఫార్ములాలో n ఉన్న చోట 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 మైనస్ 1 అంటే 1 మైనస్ sin x cos x బై n అంటే 2. నెక్స్ట్ ప్లస్ 2 మైనస్ 1 అంటే 1 బై n అంటే 2. 2 minus 2 అంటే 0. I0. So I4 equal to minus sin cube x cos x by 4 plus multiplication ఏమో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ 3 by 4 into 1 by 2 3 by 8 sin x cos x. నెక్స్ట్ 3 by 4 into 1 by 2 3 by 8 I0 అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళా 0 వచ్చేసి ఇక్కడ n ప్లస్ ఉంది 0 ఉంది. 0 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకూడదు. 0 ని ఇక్కడ ఎందుకు సబ్స్టిట్యూట్ చేయకూడదు అంటే 0 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ లో మనకి జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయి. డినామినేటర్ లో జీరోస్ ఎగ్జిస్ట్ అయితే అది నాట్ డిఫైన్డ్. ఆ వాల్యూ మనం డిఫైన్ చేయలేము. అది కూడా కాకుండా మనకి ఇక్కడ i1 i2 i0 i3 i4 ఈ వాల్యూస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ వాల్యూస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. i minus 1 i minus 2 i minus 3 ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి. డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇది. ఓకేనా? సో ఇక్కడ 0 ఫార్మ్ అవుతుంది డినామినేటర్ లో. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమొస్తుంది? i minus 2 వస్తుంది. i minus 2 అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. i2 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో అందుకని ఏం చేస్తామంటే స్టార్టింగ్ లో మనం in ఈక్వల్ టు ఏమనుకున్నాం? in ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin పవర్ nx dx అనుకున్నాం ప్రాబ్లం స్టార్టింగ్ లో. సో n ప్లస్ 7 ఇక్కడ 0 ఉంది. i0 ఈక్వల్ టు i0 ఈక్వల్ టు sin పవర్ 0x dx. సో i0 ఈక్వల్ టు ఎనీ పవర్ 0 ఏమవుతుంది? 1 dx. i0 ఈక్వల్ టు 1 కి ఇంటిగ్రేషన్ x ప్లస్ c. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి లా ఫైనల్ స్టెప్ వచ్చేసి i4 ఈక్వల్ టు మైనస్ sin క్యూబ్ x cos x బై 4 మైనస్ 3 బై 8 sin x cos x plus 3 by 8 I0 అంటే x plus c is the final solution.
నెక్స్ట్ మా సెకండ్ రిడక్షన్ ఫార్ములా ఎక్సర్సైజ్ 6F second Roman second problem. If in equal to integral cos power nx dx, then show that in equal to 1 by n cos power n minus 1x sin x plus n minus 1 by n into in minus 2. ఇది సెకండ్ రిడక్షన్ ఫార్ములా. కాస్ కి సంబంధించిన రిడక్షన్ ఫార్ములా. ఈ రిడక్షన్ ఫార్ములాస్ అన్ని ఒకే చోట లేవు. కొన్ని వచ్చేసి ఎగ్జాంపుల్స్ లో ఉన్నాయి, కొన్ని వచ్చేసి సాలిడ్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి, కొన్ని వచ్చేసి ఎక్సర్సైజ్ లో ఉన్నాయి. సో ఫస్ట్ చెప్పింది వచ్చేసి సాలిడ్ ప్రాబ్లమ్స్ లో ఉంటాయి sin పవర్ nx అనేది. ఇది వచ్చేసి డైరెక్ట్ ఎక్సర్సైజ్ లో ఇచ్చున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఇంటిగ్రల్ sin పవర్ nx అనేది ఒక రిడక్షన్ ఫార్ములా. ఇప్పుడు cos పవర్ nx అనేది ఇంకో రిడక్షన్ ఫార్ములా. సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలానే సాల్వ్ చేస్తాం కదా. సో గివెన్ దట్ in equal to integral cos power nx dx. ఓకేనా? వాడు అక్కడ క్వశ్చన్ లోనే in equal to అని ఇచ్చినాడు కాబట్టి గివెన్ దట్ అని రాసుకుంటా, ఈక్వల్ టు లెటర్ రాసుకుంటాం. సో in equal to integral cos power n minus 1x into cos x dx. ప్రీవియస్ ప్రాబ్లం లాగే. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంటే దీనికి cos x దాన్ని g of x అనుకుంటా, దీన్ని f of x అనుకుంటా. f of x equal to cos power n minus 1x. ఓకేనా? f dash of x equal to x power n ఫార్మేషన్ ఉందా n minus 1 into cos power n minus 1 into x. cos x డిఫరెన్షియేషన్ వస్తుంది minus sin x. So f dash of x equal to n minus 1 into cos power n minus 2x into sin x. ఈ మైనస్ ముందు రాసేస్తాం, మైనస్ ఎక్కడ రాస్తాం, ముందు రాసేస్తాం. g of x equal to cos x. g of x equal to cos x. ఓకేనా? బై పార్ట్స్ యూజ్ చేస్తాం. in equal to ఫస్ట్ f of x రాసుకోవాలి. f of x అంటే cos power n minus 1x. ఇంటిగ్రల్ g of x dx అంటే cos x ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది sin x. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఇంటిగ్రల్ f dash of x అంటే ఇట కూడా వస్తుంది మైనస్ ఆఫ్ n minus 1 cos power n minus 2x into sin x. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంటిగ్రల్ g of x dx అంటే cos x ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది sin x into dx. ఓకేనా? సో in equal to cos power n minus 1x into sin x. మైనస్ into మైనస్ ఏమవుతుంది ప్లస్ n minus 1 బయట రాసేస్తాం. ఇంటిగ్రల్ cos power n minus 2x into sin x అంటే sin square x into dx. So in equal to cos power n minus 1x into sin x plus n minus 1 into integral cos power n minus 2x sin square x ఏం రాసుకుంటాం అంటే 1 minus cos square x into dx అని రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి in equal to cos power n minus 1x into sin x plus n minus 1. ఇది లోపల మల్టిప్లికేషన్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఇంటిగ్రల్ dx ని సెపరేట్ రాసుకుంటాం. ఇంటిగ్రల్ cos power n minus 2x into dx ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ n minus 1 integral cos power n minus 2x into cos square x dx. ఓకేనా? cos square x dx. So in equal to cos power n minus 1x into sin x plus n minus 1. ఇక్కడ వచ్చేసి n ప్లస్ n ఉంది, n minus 2 ఉంది కాబట్టి టర్మ్ మొత్తం ప్లస్ n రాసుకుంటాం అంటే in minus 2 minus n minus 1. ఇక్కడ బేస్ ఈక్వల్ గా పవర్స్ యాడ్ చేసుకుంటాం. n minus 2 plus 2 కి minus 2 క్యాన్సిల్ అవుతుంది. ఇంటిగ్రల్ cos power nx dx అని రాసుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి in equal to cos power n minus 1x into sin x plus n minus 1 in minus 2 minus of n minus 1 in అని రాసుకుంటాం. ప్లస్ స్టార్టింగ్ లో. ఓకేనా? సో నెగటివ్ టర్మినల్ పంపించేస్తాం. నెగటివ్ టర్మినల్ పంపించినప్పుడు in ప్లస్ n minus 1 into in ఈక్వల్ టు cos power n minus 1x into sin x plus n minus 1 into in minus 2.
ఓకేనా. సో నెగటివ్ టర్మ్ అంటే నెగటివ్ కాస్త ఏమొస్తుంది పాజిటివ్ అవుతుంది. ఇక్కడ n కామన్ తీస్తాం, n కామన్ తీస్తే 1 ప్లస్ n మైనస్ 1 cos x పవర్ n మైనస్ 1 ఇంటూ sin x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. మైనస్ 1 కి ప్లస్ 1 కి ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ n ఉంటుంది, ఈ స్మాల్ n అనేది మల్టిప్లికేషన్ ఉంటే అదే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. సో n ఈక్వల్ టు cos x పవర్ n మైనస్ 1 ఇంటూ sin x by n plus n minus 1 by n into in minus 2. So సరిపోయిందా? సో రిడక్షన్ ఫార్ములా, దానికి ప్రాబ్లం ఉండదు, జస్ట్ రిడక్షన్ ఫార్ములా రాస్తే 7 మార్క్స్ వచ్చేస్తాయి. Next third problem, solid problem. Reduction formula for integral tan power nx dx for an integer n greater than or equal to 2. For an integer n greater than or equal to 2. For an integer n greater than or equal to 2. Next problem వచ్చేసి evaluate integral tan power 6x dx. Integral tan power 6x dx. ఓకేనా. సో ఇక్కడ చూడండి, let solution let in equal to integral tan power nx dx అని తీసుకుంటాం. in equal to integral tan power nx dx. ఇది థర్డ్ రిడక్షన్ ఫార్ములా, tan power nx కి సాల్వ్ ప్రాబ్లమ్స్ లో ఉంటుంది ఇది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, in equal to integral tan power n minus 2x into tan square x dx అని తీసుకుంటాం. ఇక్కడ స్క్వేర్ తీసుకుంటాం, cos కి sin కి మాత్రం ఏం తీసుకుంటాం అంటే n మైనస్ 1 అని తీసుకుంటాం. రిమైనింగ్ 4 ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ వచ్చేసి రిమైనింగ్ 4 ట్రిగ్నోమెట్రిక్స్ వచ్చేసి n మైనస్ 2 అని తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి tan పవర్ n మైనస్ 2x అని తీసుకుంటాం. cot వచ్చినప్పుడు cot పవర్ n మైనస్ 2x అని తీసుకుంటాం. నెక్స్ట్ secant వచ్చినప్పుడు secant పవర్ n మైనస్ 2x అని తీసుకుంటాం. cosecant వచ్చినప్పుడు కూడా cosecant పవర్ n మైనస్ 2x అని తీసుకుంటాం. సో మనకు ఒక ఫార్ములా ఉంది, secant square x minus tan square x equal to ఏం రాసుకుంటామంటే 1 అని రాసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ నుంచి secant square x ఈ ప్లస్ 1 ఇటు వస్తే ఏమవుతుంది -1 మైనస్ tan square x అంటే ప్లస్ tan square x. ఇలా tan square x equal to ఓవరాల్ గా ఏమవుతుందంటే secant square x minus 1. సో in equal to integral tan power n minus 2x tan square x అంటే secant square x minus 1 into dx. ఓకేనా. సో in ఈక్వల్ టు ఇక్కడ చూడండి, tan పవర్ n మైనస్ 2x లాలో మల్టిప్లికేషన్ చేస్తుంది, దీంతో ఒకసారి అట్ ది సేమ్ టైం ఇంటిగ్రల్ ని dx ని కూడా సెపరేట్ గా రాస్తాం. ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x into secant square x dx మైనస్ ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x into dx. ఇలా ఓకేనా. సో ఇక్కడ మనం ఫార్ములా యూస్ చేస్తాం, ఇంటిగ్రల్ f of x whole power n into f dash of x dx equal to f of x whole power n plus 1 by n plus 1 plus ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాం. ఓకేనా. ఇంటిగ్రల్ f of x whole power n into f dash of x dx equal to f of x whole power n plus 1 by n plus 1 plus 3. సో ఆ ఫార్ములా ప్రకారం n equal to f of x equal to ఎంత తీసుకుంటామంటే tan x ని f of x అనుకుంటాం. tan x ని ఏమనుకుంటామంటే f of x అనుకుంటాం. f of x equal to tan x. f dash of x equal to ఏమొస్తుంది, tan x కి డిఫరెన్షియేషన్ secant square x. ఓకేనా. tan x whole power n minus 2 ఉంది ఇక్కడ. f of x ప్లస్ లో tan
సింప్లిసిటీ అవుతుంది. f of x ప్లస్ ఏం రాసుకోవాలి మనం tan x రాసుకోవాలి. f of x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే tan x హోల్ పవర్ n అంటే ఏముంది ఇక్కడ n మైనస్ 2 ప్లస్ 1 బై n మైనస్ 2 ప్లస్ 1 ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మైనస్ దీని కంటిన్యూషన్ మైనస్ ఇక్కడ వచ్చేసి n ఉంటే ఇక్కడ in ఉంటుంది. n మైనస్ 2 గా ఇక్కడ రాసుకుంటాం in మైనస్ 2. నెక్స్ట్ వచ్చేసి in ఈక్వల్ టు tan x హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 మైనస్ in మైనస్ 2. ఇదే రిడక్షన్ ఫార్ములా. సింపుల్, చాలా సింపుల్ ఇది. ఓకేనా. దీనికి బై పార్ట్స్ యూజ్ చేయము. ఓకేనా. ఇక్కడ మీరు సింపుల్ గా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. sin పవర్ nx cos పవర్ nx నెక్స్ట్ tan పవర్ nx cot పవర్ nx secant పవర్ nx cosecant పవర్ nx ఇలా ఉంటే మనకు మొత్తం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ 6 ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్. sin పవర్ nx వచ్చినప్పుడు sin పవర్ n మైనస్ 1x ఇంటూ sin x అని రాసుకుంటాం. cos పవర్ nx వచ్చినప్పుడు cos పవర్ n మైనస్ 1x ఇంటూ cos x అని రాసుకుంటాం. tan పవర్ nx వచ్చినప్పుడు tan పవర్ n మైనస్ 2x ఇంటూ tan స్క్వేర్ x అని రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ cot పవర్ nx వచ్చినప్పుడు cot పవర్ n మైనస్ 2x ఇంటూ cot స్క్వేర్ x అని రాసుకుంటాం. secant పవర్ nx వచ్చినప్పుడు కూడా secant పవర్ n మైనస్ 2x ఇంటూ secant స్క్వేర్ x అని రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ cosecant పవర్ nx వచ్చినప్పుడు cosecant పవర్ n మైనస్ 2x ఇంటూ cosecant స్క్వేర్ x అని రాసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ దీనికి బై పార్ట్స్ రూల్ యూజ్ చేస్తాం. బై పార్ట్స్ రూల్ యూజ్ చేస్తాం ఆ రెండింటికి. నెక్స్ట్ ఈ రెండింటికి కూడా బై పార్ట్స్ రూల్ యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండింటికి నో బై పార్ట్స్. బై పార్ట్స్ యూజ్ చేయము. ఏం యూజ్ చేస్తామంటే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇంటిగ్రల్ f of x హోల్ పవర్ n బై f of x హోల్ పవర్ n బై f of x whole power n into f dash of x dx equal to f of x whole power n plus 1 by n plus 1 plus 3. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా. అవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్